రండి రండి, దిక్కులు చూడకుండా రండి రండి. చాలా పెద్ద సబ్మెరీన్. మేము ఇక్కడే పనిచేయాలా? ఒక విషయం అర్థం కాలేదు, మమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి ఎందుకు మొత్తం ఇచ్చారు? అరే ఊరికి ఏదోటి వాగుతూ ఉండకూడదు, చెప్పిన పని మాత్రమే చెయ్యాలి. ఓకే ఓకే ప్లీజ్ రండి. ప్లీజ్. మేమంతా ఇంజనీర్స్, మా ముందే గని చూపిస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్, అందులో ఏముంది? చెప్పాను కదా, నీ పనేంటో అది మాత్రం చూసుకో పో. ఓకే ఓకే. పుసుకు పుసుకుని గన్ను చూపిస్తున్నాడు. రండి రండి రండి. ఎప్పుడు చూసినా గన్ను చూపిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి, బాస్ మిమ్మల్ని వచ్చి కలుస్తాడు. ఇంకొక విషయం, పర్మిషన్ లేకుండా బయటికి తిరగకూడదు. మీరందరూ కూడా ఇంజనీర్సేనా? యా, కుమార్, అశోక్ కుమార్, మెరైన్ ఇంజనీర్. మీరు కూడా ఇంజనీరా? అవును. మీ పేరేంటి? నేను రవి, ఇతను అమిత్. అవును, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది. అందరూ చాలా దారుణమైన వాళ్ళు. అవును, ఇక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పండి. నేను, అమిత్, విరాజ్, ఇంకా సిద్ధార్థ్, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా వచ్చారు. అన్నట్టు మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కంట్రోల్ రూమ్లో ఉంటారు. మనల్ని బానిసలాగా పని చేయిస్తారు. ఇకపై ఇక్కడ నుండి వెళ్ళడం అనేది కుదరని పని. అరే ఎందుకు అలా అనుకుంటున్నారు? కొంచెం ధైర్యంగా ఉండండి, ఏమైనా జరగచ్చు. సరే చూద్దాం, పదదయ్యా, తర్వాత చూసుకుందాం. అరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మిమ్మల్ని బయట చూస్తేనే షూట్ చేసేస్తారు. మీరు మా గురించి బాధపడొద్దులేండి, మేము ఎలా కనబడుతున్నామో అలాంటి వాళ్ళం కాదు. ఏముందో లేదో అది తర్వాత తెలుస్తుంది. అర్థం కాలేదు కదా? ఇలా చూడండి, 2 గంటల్లో తర్వాత సరుకుని డెలివరీ చేయాలి. గ్రేడ్స్ రెడీగా ఉన్నాయి కదా? ఎస్ బాస్. తీసి పెట్టుకో చేతిలో. షిట్, ఏమైంది? ఇది పనిచేయడం లేదు. ఏమైంది? మెసేజ్ వెళ్ళట్లేదు. సార్ ఈ ట్రాన్స్మిటర్ ఇక్కడ పని చెయ్యదు. నీకెలా తెలుసు? సార్ వీళ్ళు కమ్యూనికేషన్కి ఉన్న అన్ని దారిని క్లోజ్ చేశారు. మరి వీళ్ళెలా మెసేజ్ పంపిస్తున్నారు? కంట్రోల్ రూమ్ నుండి సార్, కానీ దానికి కూడా ఒక పాస్వర్డ్ ఉంది. సార్ అలాగైతే మనం ఏసీపీ సార్ని కాంటాక్ట్ చేయడం ఎలా? సార్ ఏ దారి లేదు. మనం ఇక్కడ నుండి ఏ మెసేజ్ పంపించలేదు, ఇక్కడ నుండి బయటికి వెళ్ళలేదు. అందరినీ కాపాడడానికి వచ్చి మనం ఇరుక్కుపోయాం. ఏంటి సార్, ఇప్పుడేం చేయాలి? మనం ప్రాణాలతో ఉన్నాంగా, దారి కనిపెడదాం. సార్ ఏ డాక్టర్ అయితే సిద్ధార్థ్ దగ్గర ఈమెకి క్యాన్సర్ ఉందని చెప్పారో, డాక్టర్ రఘువీర్, ఆయన హాస్పిటల్లో పనిచేయట్లేదు. ఏంటి? డూప్లికేట్ డాక్టర్ ఎవడో లోపలికి వచ్చి వెళ్ళాడు. సార్ నేను హాస్పిటల్లో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ దగ్గర మాట్లాడాను, కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. అన్యా, నువ్వు డాక్టర్ని చూసావు కదా, నీకు వాడి మొహం గుర్తుంటుందిగా. వాడి స్కెచ్ వేయడానికి కాస్త హెల్ప్ చేయి. సార్ నాకు గుర్తులేదు, ఎందుకంటే నేను ఒకే ఒకసారి చూశాను. అది కూడా నేను మందులు వేసుకోవడం వల్ల మత్తులోనే ఉన్నాను, అందుకనే ఏమీ గుర్తులేదు. నువ్వు ఈ విధంగా మాట్లాడితే పని జరగదు. ఎలాగైనా గుర్తు చేసుకొని చూడు ప్లీజ్. కాస్త ఆలోచించు ప్లీజ్. గుర్తు చేసుకో. సార్ ఇది చాలా పెద్ద కుట్ర సార్. సిద్ధార్థని మోసం చేసి వలలో చిక్కుకునేటట్టు చేశారు. సార్
అన్నయ్య నన్ను ఎప్పుడో హాస్పిటల్కి తీసుకువెళ్లారు అడ్మిషన్ చేయడానికి. అప్పుడు ఆయన హాస్పిటల్ రిసెప్షనిస్ట్ దగ్గర అన్నయ్య ఆర్గ్యుమెంట్ చేశారు. ఏ విషయం కోసం? డబ్బుల విషయం కోసం. ఆ రిసెప్షనిస్ట్ చాలా డబ్బులు అడిగింది, దాదాపు 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు అడిగిందా? అప్పుడే ఇద్దరు అక్కడికొచ్చారు. వాళ్ళని ఇప్పటి వరకు నేను మా అన్నయ్య చూడలేదు. అందులో ఒకతను సడన్ గా 1,00,000 రూపాయలు టేబుల్ మీద ఇచ్చారు. ఇంకా వాళ్ళు రిసెప్షనిస్ట్ అని బాగా తిట్టారు. ముందు తన్ని అడ్మిట్ చేసుకో, తర్వాత ఫామ్ ఫిల్ చేస్తారని చెప్పారు. ఒక మూడో వ్యక్తి వచ్చి ఇంత డబ్బు ఎలా ఇచ్చాడు సార్? ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఆ గ్యాంగ్కి చెందిన వాళ్లే. ఆ గ్యాంగ్కి చెందిన వాళ్లే. సరే, డబ్బు ఇచ్చిన వ్యక్తుల గురించి మీకు తెలుసు అనుకుంటా. లేదు సార్. రిసెప్షనిస్ట్. వాళ్ళిద్దరూ రిసెప్షనిస్ట్ దగ్గర ఆర్గ్యుమెంట్ చేశారు. అయితే రిసెప్షనిస్టు వాళ్ళని చూసుంటుంది. నేను నా చెల్లెల్ని ఎప్పటికీ కాపాడుకోలేను. నీ సిస్టర్కి ఏమీ కాలేదు సిద్ధార్థ్. నీ సిస్టర్కి క్యాన్సర్ లేదు. ఏంటి? అవును, క్యాన్సర్ అని చెప్పిందంతా ఒక పెద్ద అబద్ధం. నిన్నీ వలలో లాగడానికి కోసం చెప్పింది అది. భగవంతుడా, నీకు కృతజ్ఞత పడి ఉంటాను. ఇప్పుడు ఈ క్షణమే నా ప్రాణం పోయినా కూడా నేను దాని గురించి బాధపడను. ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటుంది, నువ్వు భయపడకు. ఇప్పుడు మనం ఏం చేయగలం సార్? అన్ని వైపు మన చుట్టూ సముద్రమే ఉంది. మీ ఇద్దరిలో ఎవరికైనా సబ్మెరీన్ని సర్ఫేస్కి తీసుకెళ్ళడం తెలుసా? అవును సార్, మన ఇంకొక ఇంజనీర్ ఉన్నారు కదా, విరాజ్. వాడి వల్ల కుదురుతుంది సార్. విరాజ్? కానీ మన కంట్రోల్ రూమ్లోకి వెళ్ళే లోపల మనల్ని చంపేస్తారు. అలా నీ చేతులు కట్టుకుని కూర్చోలేం కదా, ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు ఎలాగైనా సరే ఏసీపీ సార్కి మెసేజ్ పంపించి తీరాలి. అప్పుడు సబ్మెరీన్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. మన వల్ల ఏది చేయలేదు సార్. మనం అందరూ దారుణంగా ఎరుకున్నాం. ఓ, స్మగ్లింగ్. ఆ స్మగ్లింగ్ సరుకు వాటిని ఇక్కడి నుండే కదా తీసుకెళ్తున్నారు. మరి ఆ గ్రేడ్స్ ఎక్కడున్నాయి? సార్, ఆ గ్రేడ్స్ని ఒక రూమ్లో ఉంచారు. రూమ్ క్లోజ్ చేసి బయట తలిపేస్తున్నారు సార్. తాళం ఎవరి దగ్గర ఉంది? తాళం ఒక గార్డ్ దగ్గర ఉంది. దానివల్ల ఏమవుతుంది సార్? అది వదిలేసాయి. ఆ గార్డు ఉన్న చోటికి తీసుకువెళ్ళు. నాతో రండి సార్. ఎక్కడుంది? అటువైపు సార్. పదండి. రండి రండి. సార్, డిపాజిట్ లేకుండా మీ సిస్టర్ని అడ్మిట్ చేయలేనని ఎప్పుడు చెప్పాను? తను ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టాడు. మేడం, తను చనిపోతుంది మేడం. తనకి వెంటనే ట్రీట్మెంట్ చేయాలి మేడం. మీకు కొంచెం కూడా జాలి అనేదే లేదా? అప్పుడు ఇద్దరు వచ్చి 1,00,000 రూపాయలు ఇచ్చారు. సరే, అయితే ఒక పని చేయి. వాళ్ళిద్దరు స్కెచెస్ మా కోసం నువ్వు గీయాలి. ఎస్ సార్. కాల్ చేయకు. ఇలా చూడు, మేము నీ శత్రువులం కావు.
నేను చెప్పేది విను, మనమందరం ఫ్రెండ్స్. మిత్రులా? ఎలా మిత్రులు? అదేంటంటే మేము విన్నాం నీ దగ్గర సూపర్ సరుకు దొరుకుతుందంటగా. డబ్బు చూపించు. హేయ్, పెట్టి ఓపెన్ చేయి. అరే ఏంటి బంటి, వీళ్ళందరూ ఎవరు? ఇలా చూడు, మార్కెట్కి కొత్తగా వచ్చావా ఏంటి? వెళ్ళు, ఇలాంటి ఒక 10 బ్యాగులు తీసుకురా. వెళ్ళు. తరువాత బ్యాగ్స్ని మా బాసే తీసుకొస్తారు. బాసా? ఎవరు మీ బాస్? నేనే వాళ్ళ బాస్. ఏసీపీ మోసం చేస్తారా? ఏయ్! ఎవరి దగ్గర నువ్వు పనిచేస్తున్నావు? ఎవరి దగ్గర పనిచేస్తున్నావని అడిగా. సార్ వాళ్ళ పేరు నాకు తెలీదు సార్. అయితే వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు. సార్ అతను అవసరమైనప్పుడే ముందుకు వస్తాడు సార్. సబ్మెరైన్ లొకేషన్ ఎక్కడుంది? సబ్మెరైన్ లొకేషన్ ఎక్కడా? త్వరగా చెప్పు. సార్ మేము నిజం చెప్తున్నాం సార్, మాకు ఏదీ తెలీదు సార్. బోట్ నుండి మాకు డ్రగ్స్ డెలివరీ అవుతుంది. మా పని డ్రగ్స్ అమ్మడం మాత్రమే సార్. అవును సార్, మాకు అసలు పై స్థాయిలో ఉన్న వాళ్ళతో ఎటువంటి కనెక్షను లేదు. మీకు ఏమీ తెలీదు. బాక్సెస్లో ఏముందిరా? చెప్పరా. సార్ నిన్న సముద్రం నుండి డ్రగ్స్ వచ్చింది సార్. మై గాడ్. ఒక్క నిమిషం ఉండు. సచిన్, దీన్ని చూడు. గోళ్లతోనూ మేకుతోనూ గీసేలాగా ఇలా రాశారు. ఏడిపి. అభిజిత్ దయా పంకజ్. అభిజిత్ దయా పంకజ్. H0000N. ఏంటిది? ఎఫ్. మళ్ళీ ఇంకో ఎఫ్. 0000 E. 2 PM. 2 PM. అలా అయితే 2 గంటలు. అభిజిత్ దయా ఇద్దరికీ తెలుసు. అంటే ఆ డ్రగ్స్ సబ్మెరైన్ నుండి ఇక్కడికి రావడం తెలిసిపోయింది. సార్, ఇక్కడ చాలా లెటర్స్ ఉన్నాయి, మరి దీనికి అర్థం ఏంటి? బుర్రలో ఒక్క విషయమే తిరుగుతుంది శ్రేయ. ABCDలో 26 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. ఏ యొక్క వాల్యూ 1 అంటే అయితే A, B 2, C 3, D 4, E 5, F 6, G 7, తర్వాత H 8. అయితే ఈ 1 8 ఈ 3, తర్వాత N F అంటే 6, 6 6. E ఇది కోఆర్డినేట్ 18 డిగ్రీ నార్త్, 66 డిగ్రీ ఈస్ట్. ఈ సబ్మెరైన్ ఈ కోఆర్డినేట్లో ఉన్నప్పుడే మన వాళ్ళు మనకి మెసేజ్ పంపించారు. సార్, వాళ్ళు ఉన్న లొకేషన్ కనిపెట్టాను. టైం అయిపోయింది, ఇంకా ఎందుకని వీళ్ళు రాలేదు? ఒకవేళ బాక్సులో దొరికిన కోఆర్డినేట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికేమో సార్. లేదు సచిన్, లేదు. అది అభిజిత్ లేక దయానే రాసుంటారు. ఒక బాక్సులో మనకి తెలియాలనే వాళ్ళు పంపించారు. సచిన్, అక్కడ ఒక బోట్ వస్తుంది. అది ఇటువైపే వస్తుంది. మనం దాక్కుందాం. సార్, వాళ్ళని ఫాలో అవుదామా? ఖచ్చితంగా ఫాలో చేయాలి, కానీ మెల్లిగా చేయాలి.
సిఐడీస్ ఫాలో అవుతున్నారన్న విషయం వాళ్ళకి తెలియకూడదు, రహస్యంగానే ఉండాలి. నిఖిల్, నువ్వు వెళ్ళి బోట్ అతన్ని వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పు. ఇటు చూడండి, ఆ బోట్ వెనకాలే వెళ్ళాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. లంగర వేసేశాడు. ఇక్కడే డీలింగ్ జరగబోతుంది. బాస్, ఆ బోట్ మనం చాలాసేపు నుంచి ఫాలో అవుతుంది. అరే వాళ్ళు సిఐడి వాళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళకి మన ప్లాన్ గురించి తెలిసిపోయింది. పారిపోండి త్వరగా త్వరగా. బాస్, మరి డెలివరీ ఏం చేయాలి? అరే వీటిని నేలలో పడై, లేదంటే మనల్ని జైలుకు పంపిస్తారు. త్వరగా వెళ్ళు. హలో కమాండర్, కెన్ యూ గెట్ మీ? హలో కమాండర్, కెన్ యూ గెట్ మీ? అక్కడ ఏం జరుగుతోంది? డెల్టా 1 2 3 రీడింగ్, ఆల్ క్లియర్, ఓవర్. ఇక్కడ సిఐడి వాళ్ళు వచ్చేసారు. సబ్మెరీన్ కిందకి దించు. సిఐడియా? సిఐడికి అసలు ఎలా తెలిసింది? సబ్మెరైన్ కిందకు దింపి బయలుదేరండి. ఇక్కడ ఎవరో సిఐడి ఏజెంట్ వాళ్ళు ఉన్నారు. ఇదంతా సిఐడి వాళ్ళకి వాడే చెప్పుండాలి. త్వరగా అందరినీ పిలవండి. సచిన్, వాళ్ళకి అంతా తెలిసిపోయింది. వాళ్ళు తప్పించుకోవాలనుకుంటున్నారు. నిఖిల్, ఫాస్ట్ గా నడపమని చెప్పు. త్వరగా వెళ్ళమని చెప్పు. వేగంగా వెళ్ళండి. ఆగండి. మీలో ఎవరు ఇక్కడ నుంచి సిఐడికి మెసేజ్ పంపించింది? చెప్పండి. నోరు తెరిచి చెప్పకపోతే ఇక్కడున్న అందరూ చచ్చిపోతారు. కాబట్టి చెప్తే మీ అందరికీ మంచిది. ఎవరా గూఢాచారి? మేము ఎలా మెసేజ్ పంపించగలం? మీరు ఏం ఆర్డర్ ఇస్తున్నారో మేము అదే కదా చేస్తున్నాము. అవును, విరాజ్ నిజమే చెప్తున్నాడు. ఇక్కడి నుండి బయటికి న్యూస్ పంపించడానికి మాకు ఏ దారి లేదు కదా. నేను 5 వరకు లెక్క పెడతాను. ఆ తర్వాత నేను మాట్లాడను. నా తుపాకీనే మాట్లాడుతుంది. 1 2 3 4 చివరిగా 5. అందరూ చావాలనుకుంటున్నారా? మంచిది. ఎవరితో మొదలు పెట్టను? నీ నుండి మొదలు పెట్టనా, లేదంటే నీ నుండా? లేదు, నీ నుండి. బాస్, నాకెందుకో సిద్ధార్థ్ చెప్పాడు అనిపిస్తోంది. ఇందాక వాడు కంట్రోల్ రూమ్కి వచ్చి ఏదో గెలుగుతూ ఉన్నాడు. అలాగైతే సరే, ముందు ఇక్కడి నుంచే మొదలు పెడతాను. వాడిని పట్టుకోండి. వీడిని వదలొద్దు. రేయ్ పరా. ఇక్కడేమైంది? సార్, నేను రేడియేటర్లో ఆయిల్ పోసాను. ఇంజిన్ ఓవర్ హీట్ అవుతే సబ్మెరైన్ ఆగిపోతుందని, కానీ బుల్లెట్ తగిలి ఇది పేలిపోయింది. సరే, ఇప్పుడేం చేద్దాం? సార్, దీన్ని ఫిక్స్ చేయకపోతే సబ్మెరైన్ని మనం అసలు కంట్రోల్ చేయలేం సార్. అయితే చావు కన్ఫర్మ్ సార్. నో, పంకజ్ రవి, అందరినీ ఛాంబర్ రూమ్ పంపించండి. ఓకే మేము సార్. చూస్తాం ఏం చేయగలమని వెళ్ళండి చెప్పి. వెళ్ళండి. ఓకే, వదండి. రండ్రా. మేము సిఐడీస్. ఆగండి, లేకపోతే మేము ఇక్కడి నుంచే మిమ్మల్ని షూట్ చేస్తాం. ఆగండి. హై, చెప్పు, మీ బాస్ ఎవరు? దాంతోపాటు ఆ సబ్మెరైన్ ఎక్కడికి రాబోతుంది? త్వరగా చెప్పు. నువ్వు చెప్పవా? ఇప్పుడు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. ఈ గన్నులో ఉన్న ప్రతి బుల్లెట్ నీ నెత్తి మీద దింపుతాను, అర్థమైందా? నన్ను చంపేయబోతున్నావు కదూ? చంపేయ్. కానీ సబ్మెరైన్ దగ్గరికి, మా బాస్ దగ్గరికి మీరు ఎప్పటికీ వెళ్ళలేరు. చెప్పరా, నిన్ను చంపేస్తాను.
నీతో పాటు ఉన్న నీ బాసును కూడా చంపేస్తాను. సిద్ధార్థ్, ఎలానా సబ్మెరీని సర్ఫేస్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించు. నేను చేస్తున్నాను సార్. పైపు ఫిక్స్ చేస్తాను. కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయిపోయి అందువల్ల అవి పని చేయట్లేదు. అరే సార్, ఏంటా చప్పుడు? సార్, సబ్మరీన్లో హోల్ ఏర్పడింది. నీళ్లు వేగంగా లోపలికి వస్తుంది. లోపలికి వస్తున్నాయా? ఎస్ సార్. ముందు ఆ డోర్ మూసేయండి, లేకపోతే మనందరం మునిగిపోతాము. జరగండి. రవి, షట్ ఆన్ ద సెకండ్ ఇంజన్. ప్రెషర్ని చెక్ చేయ నువ్వు. సార్, నీ సబ్మెరీన్ని స్టడీ చేశాను, కానీ అది వేగంగా కిందకి వెళ్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక దారి ఉంది సార్. సబ్మరీన్ ఇంకా 100 ఫీట్ కిందకి వెళ్ళిపోవడానికి ముందు మనం అందరం ఎలాగైనా బయటకు వెళ్ళాలి సార్. ఏదో ఒకటి చేసి మన ఇక్కడ నుంచి బయటపడాల్సిందే. పంకజో పని చేయి. స్కూబా సూట్ వేసుకుని మన అందరినీ. త్వరగా వెళ్ళండి, త్వరగా వేసుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. త్వరగా వెళ్ళండి, త్వరగా త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి ఎలా బయటకు వెళ్ళడం? సార్, సార్ ఇది ఇక్కడ ఒక ఎడ్జ్ ఉంది. ఇక్కడ నుంచి బయటపడచ్చు. ఇది మూసేసి తర్వాత ఇంకోటి తెరవచ్చు. సార్, మనం పైన ఉన్న హెడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత నీళ్లు లోపలికి వస్తుంది. తర్వాత మనం నీళ్ళలో ఈత కొట్టుకుని ఈ సబ్మరీన్ నుండి బయటికి వెళ్ళాలి సార్. ఓకే, అయితే వెళ్ళి ఎడ్జ్ని ఓపెన్ చేయి. ఏమైంది? ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఏంటి? జాగ్రత్త. ఇప్పుడు తిప్పు. జామ్ అయిపోయింది. అదిలా జామ్ అయింది సార్. నాకు తెలిసి ఎవరో కావాలని పనిచేసి ఉండాలి. కావాలనా? అవును సార్. సార్, వాడు దీన్ని బయట నుంచి క్లోజ్ చేసి ఉండొచ్చు. బ్లాస్ట్ చేసి వాడు బయటికి వెళ్ళి ఉంటాడు. ఇంకా మనల్ని చావులోకి తోసేసి వెళ్ళాడు సార్. సార్, సార్, మేము సిద్ధంగా ఉన్నాం. ఆవేశపడుకో. మన టైం అస్సలు బాలేదు. ఎవరో కావాలని పైనున్న ఎడ్జ్ని క్లోజ్ చేశారు. సార్, ఇది ఉండదు. వీళ్ళు లోపలే కదా ఉన్నారు. మరి ఎడ్జిని మూసేసింది ఎవరు? మోసం చేశారు. దీని అంతటికి కారణం వాడే. సిద్ధార్థ్, ఎస్ సార్. నువ్వేం చేయగలవో వెళ్ళి ఆ పని చెయ్యి. సిద్ధార్థ్, ఏదైనా చేయగలుగుతున్నావా లేదా? లేదు సార్. ఆటోమేటిక్ కంట్రోల్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. నేను మాన్యువల్గా కంట్రోల్ యూస్ చేసి కిందకి వెళ్లకుండా ఆపుతున్నాను. ఇంకా ఎంత సమయం ఆపగలము సిద్ధార్థ్? మనం అందరం ఖచ్చితంగా చేస్తాం సార్. ఏంటి అభిజిత్, దీనికంటే మంచి సావు ఎలా వస్తుంది మనకి? జీవితాంతం మన ఇద్దరు కలిసి పనిచేసాం.
ఇప్పుడు మనకు చావు వచ్చినా కూడా మన ఇద్దరు కలిసే ఉన్నాం. ఇంకో విషయం, నాకు ఇంకో జన్మంటూ ఉంటే మళ్ళీ కలుద్దాం. సార్, నేను ఎప్పటికైనా మీ ఇద్దరిలా అవ్వాలని ఆశపడ్డాను. నేను చాలా అదృష్టవంతుణ్ణి. మీతో ఉన్నది కొన్ని రోజులే అయినా మీతో పనిచేసే అవకాశం నాకు దక్కింది. సిఐడికి సల్యూట్ సార్. సార్, మీ అందరూ కూడా మా ప్రాణాలని కాపాడుకోవడం కోసం మీ ప్రాణాలని పణంగా పెట్టారు సార్. అవును సార్, మీ జ్ఞాపకాలతో ఈ ప్రపంచం నుండి మేము బయటికి వెళ్తాం. నా వల్ల అయినంత వరకు నేను ప్రయత్నించాను. సరే, పర్వాలేదు సిద్ధార్థ్, దీన్ని మునిగిపోనివ్వు. అభిజిత్, గొంతు వినపడుతుంది సార్. దయా, అభిజిత్, నా శబ్దం వినిపిస్తుందా? సార్, గొంతు వినపడుతుంది సార్. సార్, మేము సబ్మెరీన్లో ఇరుక్కున్నాము. ఇప్పుడు ఇది పైకి రాలేకపోతుంది సార్. ఇలా చూడండి, ధైర్యాన్ని కోల్పోకండి. మిమ్మల్ని సార్. కాపాడడానికి మేము వస్తున్నాము. ఒక స్పెషల్ స్క్వాడ్ తో సబ్మెరీన్ వస్తుంది. సబ్మెరీన్? ఏ రిస్క్ తీయకండి. సార్, సార్ కానీ హలో హలో సార్, సబ్మెరీన్ వస్తుందంట. అభిజిత్, ఇప్పుడు మరణాన్ని మనం గెలవాల్సిందే. సార్, సార్, ఇంకో సబ్మెరీన్ వచ్చింది. 2 వ్యక్తులు వస్తున్నారు సార్. ఓకే, వెంటనే బయలుదేరండి. సార్, సార్, ఒక సమస్య. ప్రాబ్లమా? సార్, సబ్మెరీన్ని మాన్యువల్గా కంట్రోల్ చేసి తీరాలి. దీన్ని ఇలాగే వదిలేసామంటే ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరు బయటపడలేరు. సార్, మీరందరూ బయలుదేరండి. నేను ఇది చూసుకుంటాను. నో 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 సిద్ధార్థ్, ఎవరిని ఇక్కడ వదిలేసి వెళ్ళలేను. సార్, ఇప్పుడు వేరే దారి లేదు సార్. లేదంటే అందరూ చనిపోతాం. ఓ పని చేసి సిద్ధార్థ్, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. కానీ సార్, నేను చెప్పింది వినపడిందా లేదా? ఇట్స్ అన్ ఆర్డర్, లీవ్. ఓకే సార్, వెళ్ళు, 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 ఓకే త్వరగా సార్. వెళ్ళు, వెళ్ళు. ఓకే. దయా, అవును, నువ్వేం చేస్తున్నావు? అభిజిత్, నువ్వు వాళ్ళని తీసుకుని పైకి వెళ్ళు. అంతవరకు నేను కంట్రోల్ చేస్తాను. నో నో, నేను వదిలి నేను వెళ్ళను, నీతోనే ఉంటాను. అభిజిత్, పరిస్థితి అర్థం చేసుకో. నువ్వు వీళ్ళని తీసుకుని బయటికి వెళ్ళు. అవకాశం వచ్చిందంటే నేను వచ్చేస్తాను. పో, త్వరగా వెళ్ళు. మీరు వెళ్ళండి, ఒక్కొక్కరుగా పైకెక్కి వెళ్ళండి. సార్, అందరూ వెళ్ళిపోయారు సార్. మనం మాత్రమే ఉన్నాం. త్వరగా రండి సార్. త్వరగా వెళ్ళు అభిజిత్. ఓకే దయ్యా, నేను పైకి వెళ్ళగానే నీకు సిగ్నల్ అందిస్తాను. ఓకే. నువ్వు వెంటనే బయటకు వచ్చాయి. త్వరగా వెళ్ళు నువ్వు. వెళ్ళు, వెళ్ళు.
$85 feet. సార్ అటు చూడండి సార్. ఆగండి. సార్ వాడు ఇటువైపు రాకుండా అటువైపు వెళ్తున్నాడు. అదే కదా. హే, మేము సిఐడీస్. ఆగో. సార్ వాడు ఇటువైపు రాకుండా అటువైపు వెళ్తున్నాడు. అదేగా. ఏయ్ ఆగో, లేదంటే డైరెక్ట్గా కాల్ చేస్తా. ఆగనంటున్నాడు. బోట్ని దగ్గరికి తీసుకెళ్ళు. బోటు ముందుకు తీసుకెళ్ళండి. త్వరగా ఆ తాడు విసిరేయ్. ఎవర్రా నువ్వు? సార్ విరాజ్. విరాజ్ ఎవర్రా? సబ్మెరైన్ ఇంజనీర్ విరాజ్. సార్ వాళ్ళు నన్ను కూడా ఖైదీగా ఉంచున్నారు సార్. మరెందుకురా మమ్మల్ని చూసి పారిపోయావు నువ్వు? సార్ మీరందరూ కూడా వాళ్ళతో ఉన్నవారని నేను అనుకున్నాను, అందువల్ల సార్ ప్లీజ్ నన్ను క్షమించండి. ఇదంతా నా ప్లానింగే సార్. నేనే సబ్మెరైన్ ద్వారా డ్రగ్స్ని సప్లై చేశాను సార్. ఇంకా ఇండియాలో నాకు పెద్ద బిజినెస్ కూడా ఉంది సార్. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు? సార్ వాళ్ళు తప్పించుకోవడం చాలా కష్టం సార్. వాళ్ళు బోట్ నుండి బయటికి వెళ్ళలేదు సార్. నేను సబ్మెరీన్ ఎడ్జ్ని బయట నుండి క్లోజ్ చేశాను సార్. ఏంటి? అభిజిత్, దయా ఎక్కడా? దయా కనిపించట్లేదు. సార్ వస్తూ ఉంటాడంటే అభిజిత్, దయా ఎక్కడా? వాడెందుకని ఇంకా తిరిగి రాలేదు? సార్ అది సబ్మెరీన్ వేగంగా కిందికి వెళ్ళిపోయింది. దయా కంట్రోల్ చేయడానికి అక్కడే ఉండిపోయాడు. మీరందరూ ముందు వెళ్ళండి, నేను వెనకెళ్ళి వస్తానన్నారు. అయితే ఎందుకు ఇంకా రాలేదు? ఈ పాటికి తను వచ్చుండాలి సార్. సార్ నాకేమనిపిస్తుందంటే దయా సార్ బయటికి రాలేకపోయారు. సార్ ఆ సబ్మెరీన్ ఈ పాటి కిందకి వెళ్ళిపోయి ఉంటుంది సార్. మీరందరూ మీ ప్రాణాలని కాపాడుకున్నారు, కానీ దయాని వదిలేసి వచ్చేశారు. సార్ దయచేసి అలా మాట్లాడకండి. నాతో రమ్మని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాను, కానీ వాడు అక్కడే ఉండిపోయాడు. ఎందుకు ఇలా చేసావు అభిజిత్? అసలు నువ్వు ఇలా ఎలా చేయగలిగావు? దయాని మరణానికి అప్పగించొచ్చావుగా, నిన్ను నువ్వు కాపాడుకొని వచ్చేసావు. కానీ ప్రతి నిర్ణయం దయాసార్ గారే తీసుకున్నారు. నిర్ణయం దయాది అయ్యుండొచ్చు, కానీ నువ్వు వాడితోనే కదా ఉన్నావు అభిజిత్. నువ్వు ఎలా దయాని కింద వదిలేసి వచ్చావు? సార్ దయా నాతో పనిచేసే ఆఫీసర్ మాత్రమే కాదు, తను నా ఫ్రెండ్, నా బ్రదర్ సార్. వాడికేం కాదు సార్. అభిజిత్ సార్,
దయా 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 సార్. దయా 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 లెగు దయా దయా. దయాకి ఏమైంది అభిజిత్? ఎందుకని వాడు లేవనంటున్నాడు? దయా దయా సార్. సార్ మీరు ఆవేశపడకండి. మీరే ధైర్యాన్ని కోల్పోతే ఇక మా పరిస్థితి. దయా లెగు దయా లెగు. వీడికి ఏమీ అవ్వకూడదు, అర్థమైందా? దయా లే. దయా సార్ ప్లీజ్ సార్ లేవండి సార్. దయా. సార్ దయా రేయ్, ఈ రోజు వరకు నేను ఎంతో మంది హంతకులకు శిక్ష వేయించి ఉరివేసి వేలాడదీశాన్రా. ఎంతో మందిని జైల్లో వేశాను. కానీ ఈరోజు నా దయాకి మాత్రం ఏదైనా అయిందంటే నీ అంతు చూస్తాన్రా. నీకు ఒక పెద్ద రాయి కట్టి ఈ సముద్రంలో విసిరేస్తా, లేదంటే నీకు ఖచ్చితంగా ఉరిశిక్ష వేయిస్తా. అర్థమైందా? దయా నన్ను క్షమించు. నీ సోదరుణ్ణి మన్నించు దయా ప్లీజ్. లేదయ్యా దయా నీకేదైనా అయిందంటే నన్ను నేను క్షమించుకోలేను దయా. దయా దయా సార్ దయాకి నా మీద కోపం వచ్చింది. నేను వాడిని ఒంటరిగా నీళ్ళలో వదిలేసి వచ్చాను కదా, అందుకే నా మాట వినడం లేదు. ఏంటి సార్ మీరేమీ మాట్లాడడం లేదు సార్? వెళ్ళే సార్ మీ కొడుకుతో మాట్లాడదు సార్. వాడు మనల్ని ఏడిపించి వెళ్ళిపోతున్నాడు. మీరేం మాట్లాడడం లేదు. నా బ్రదర్తో మాట్లాడకుండా మీరు ఇలా ఉండకూడదు సార్. సార్ మీరు వెళ్ళి మాట్లాడండి సార్. మీ మాట వాడు ఖచ్చితంగా వింటాడు సార్. సార్ మీ మాట వినకుండా వాడు ఉండడు సార్. వెళ్ళండి సార్, మాట్లాడండి సార్ ప్లీజ్ సార్. సార్ సార్ దయా సార్. సార్ 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 ఏమైంది? సార్ త్వరగా చెప్పు. సార్ 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 అది దయా సార్ మనల్ని వదిలేసి వెళ్ళారు సార్. మళ్ళీ ఇంకోసారి మాట అనుకో. మళ్ళీ ఇటువంటి మాట నీ నోట్లోంచి రానేకూడదు. దయా దయా ఇదంతా చీటింగ్. దయా అర్థమైందా? నువ్వు అబద్ధం చెప్పవని నాకు చెప్పావు కదా. నువ్వు వెళ్ళు, నేను వస్తానని చెప్పావు కదా. దయచేసి లే. దయా అభిజిత్, అభిజిత్ ఇటు చూడు. హే వీడు బ్రతికే ఉన్నాడు. దయా సార్. దయా Uh